బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు దిగివచ్చారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని, కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ మావోయిస్టులు లేఖ రాశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు దిగొచ్చారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని, కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ మావోయిస్టులు లేఖ రాశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. వివరాలు రవి అందిస్తారు. రవి, విజయచంద్రిక, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక సంచలన లేఖ విడుదల చేశారు. ఈ మార్చి 24న హైదరాబాద్ లో జరిగిన శాంతి చర్చల కమిటీకి కూడా అడ్రస్ చేస్తూ ఆ కమిటీ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మేము బేషరతుగా చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల కోసం మేము ఒక మెట్టుదిరిగిన చర్చలు చేస్తామంటూ, అయితే ఆ చర్చల కంటే ముందు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలి, ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని కూడా ఆ లేఖలో వారు డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా పిగిలిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే ఆపరేషన్ కగార్ చేపట్టారో, గత ఏడాది జనవరి నుంచి మొదలైన ఆపరేషన్ కగార్ ఇప్పటికీ స్పాన్ ఆఫ్ 400 మంది మావోయిస్టులు హతమయ్యారు. సో మావోయిస్ట్ పార్టీ లేఖలో కూడా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. కాటస్ అండ్ కిల్ అంటే చంపి చుట్టి వేసే విధానంలో 400 మంది అమరులయ్యారు. సో ఇక వారితో పోరాటం కంటే ప్రజల ప్రయోజనాల కోసం మేము శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా మావోయిస్ట్ అధికారికంగా కేంద్ర కమిటీ స్థాయిలో ఉన్న ఒక అధికార ప్రతినిధి లేఖ విడుదల చేయడం అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. సో భారత వ్యాప్తంగా ఉన్న పౌరకుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కావాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ చర్చల కోసం స్వాగతం తెలపాలని కూడా తెలుపుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే 50 ఏళ్ల నక్సల్ ఉద్యమం ఆఖరి పోరాటం చేస్తుంది, కొన ఊపిరితో ఉంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా వార్ జోన్ గా మారింది. వేలాది మంది భద్రతా బలగాలు చుట్టుముట్టి అబూజ్మాట్ టార్గెట్ గా పెద్ద ఎత్తున వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ కోలుకునే ఎదురవుతుంది. 1949